హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన లైఫ్లో ఒక్కసారైనా రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీస్ని యూజ్ చేసి ఉంటాం. డాక్యుమెంట్స్ డెలివరీ, బ్యాంక్ లెటర్స్, ఆఫర్ లెటర్స్కి రిజిస్టర్డ్ పోస్ట్ పైన డిపెండ్ అయి ఉంటాం. ఇప్పుడు ఆ రిజిస్టర్డ్ పోస్ట్ పైన ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే సెప్టెంబర్ 1, 2025 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీసెస్ని ఎండ్ చేస్తూ సిమిలర్ సర్వీస్ని స్పీడ్ పోస్ట్లో మెర్జ్ చేయనున్నారు. దాదాపు 50 years నుంచి సర్వీసెస్ అందించిన రిజిస్టర్డ్ పోస్ట్ ఇప్పుడు సర్వీస్ స్పీడ్ పోస్ట్లో మెర్జ్ అవనుంది. ఇలా మెర్జ్ చేయడం వల్ల బెటర్ సర్వీస్ అండ్ ట్రాకింగ్ని అందించాలని పోస్టల్ డిపార్ట్మెంట్ ప్లాన్ చేస్తుంది. అఫీషియల్ డేటా ప్రకారం 2011-12 ఇయర్ అండ్ 2019-20 ఇయర్లో రిజిస్టర్ అయిన పోస్ట్ కౌంట్ 25% డిక్రీస్ అయ్యింది. 2011-12 ఇయర్లో 244.4 మిలియన్ పోస్ట్ రిజిస్టర్ అవ్వగా 2019-20 ఇయర్లో ఆ నెంబర్ 184.6 మిలియన్స్కి డిక్రీస్ అయ్యింది. రిజిస్టర్డ్ పోస్ట్ మన డాక్యుమెంట్ డెలివరీ సర్వీసెస్లో ఒక క్రిటికల్ రోల్ ప్లే చేసింది. మ్యాక్సిమం బ్యాంక్స్, కోర్ట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఈ సర్వీసెస్ని మేజర్గా యూజ్ చేసుకున్నాయి. ఇక కాస్ట్ పరంగా చూసుకున్నట్టయితే రిజిస్టర్డ్ పోస్ట్ చేయాలంటే మనకి 25.96 రూపీస్ ఖర్చు అయ్యేది అండ్ 5 రూపీస్ ఎక్స్ట్రా ప్రతి అడిషనల్ 20 గ్రామ్స్కి ఖర్చు అయ్యేది. అదే స్పీడ్ పోస్ట్ చూసుకుంటే 50 గ్రామ్స్ పార్సల్కి ఆల్మోస్ట్ 40 రూపీస్ ఖర్చు అవుతుంది. కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 20% ఎక్స్పెన్సివ్గా అవుతుంది. ఈ ఎక్స్పెన్సివ్ ప్రైస్ అఫోర్డబుల్ పోస్టల్ సర్వీస్ పైన డిపెండ్ అయ్యే వాళ్ళకి ఇంపాక్ట్ అవ్వచ్చు. మీకు ఈ మూవ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా మేము ముందుకు రావాలని కోరుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీకోసం, మీ రేపటి కోసం 999980. థ్యాంక్ యూ.